అని కవిత కేసీఆర్ కు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలు కమిటీలను ఏర్పాటు చేసుకున్న కవిత వరుసగా జాగృతి నేతలతో సమావేశం అవుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. మౌనిక, తెలంగాణ జాగృతి పేరుతో సొంత కమిటీలు వేసుకునేందుకైతే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే ఈ రోజు కూడా సింగరేణి సంస్థకు సంబంధించిన ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కమిటీలు అయితే ఉన్నాయి. అది కాకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సింగరేణికి సంబంధించి ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని చెప్పే ప్రచారం అయితే విస్తృతంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే బీజేపీ ఎంపీ రఘురామరావు చెప్పారు, జూన్ 2వ తేదీన కొత్త పార్టీ పెట్టబోతున్నారని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె 2వ తారీఖు పార్టీ పెడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే నిన్న కవితకు సంబంధించి కేసీఆర్ నుంచి అంటే కవిత లేఖ విషయంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో కుదుపులు చేయందో దానికి సంబంధించి నష్ట నివారణ చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగానే కేసీఆర్ అనుచరులు నిన్న కవితలో భేటీ అవ్వడం జరిగింది. రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, అదేవిధంగా రామ్మోహన్ రావు, పార్టీ సీనియర్ నేత, వీళ్ళంతా కూడా కవితతో దాదాపు 3 గంటల పాటు చేశారు. అయితే ఈ చర్చల సందర్భంగా లేఖ సంబంధించిన బహిర్గతం కానీ అదేవిధంగా కవిత చేసిన వ్యాఖ్యలు వీటన్నిటిపై కూడా మాట్లాడటం జరిగింది. బహిరంగ వ్యాఖ్యలు చేయడం వల్ల, బహిరంగ లేఖ విడుదల చేయడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ బీజేపీకి అస్త్రంగా మారుతుంది. పార్టీ శ్రేణులన్నీ గందరగోళానికి గురవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం పార్టీ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి వ్యవహారంతో ఒకసారిగా వీక్ అయ్యే పరిస్థితి కాబట్టి ఏదైనా ఉంటే ఇంటర్నల్ గా మాట్లాడాలి, లేదంటే డైరెక్ట్ గా కేసీఆర్ తో మాట్లాడాలని చెప్పేసి చెప్పినట్టుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి అంటే లేఖ కేసీఆర్ రాష్ట్రాల లేఖ ఏ విధంగా బయటకు వచ్చింది, దీనికి సంబంధించిన లీక్ వీళ్ళు బయట పెట్టాలి, అదేవిధంగా తనకి కొన్ని డిమాండ్లు ఉన్నాయి, ఆ డిమాండ్లకు సంబంధించి స్పష్టమైన హామీ కావాలని చెప్పేసి కోరినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేసీఆర్ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో కవిత ఈ రోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సింగరేణి సంస్థకు సంబంధించి ఒక కమిటీలను అయితే కొత్త కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆమె కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘం ఉందో ఆ సంఘానికి అనుబంధంగానే ఈ కమిటీ కొత్త కమిటీ పనిచేస్తుందంటూ కూడా చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అంటే తెలంగాణ జాగృతికి సంబంధించి కొత్త కమిటీలు వేయడం, అదేవిధంగా ఎక్కడికక్కడ యూనియన్లు కూడా ఏర్పాటు చేస్తుండటంతో కవిత కొత్త పార్టీ పెడతారనే ప్రచారం అయితే విస్తృతంగా సాగుతుంది. అయితే దీనికి సంబంధించి కేసీఆర్ పిలిచి మాట్లాడితే ఏమన్నా లేకపోతే ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి. మరోవైపు నిన్న రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, అదేవిధంగా గుండా రామ్మోహన్ రావు మాట్లాడిన తర్వాత కేటీఆర్ కి సంబంధించి ఈ ఫార్ములర్ సంబంధించి నోటీసులు అయితే జారీ చేశారు. దానికి సంబంధించి కూడా కవిత ఏమంటే రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తే కూడా కవిత కొంత మెత్తబడినటువంటి తీర్చున్నట్టు ఉంది. ఎందుకంటే కేటీఆర్ ఇచ్చిన నోటీసులపై ఆమె ట్విట్టర్ వెళ్తే కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగానే ఈ నోటీస్ ఇచ్చారు. కేసీఆర్ కేసీసీ కానీ ఆ బెదిరింపు పరిస్థితి కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కొంత ఆమె సానుకూలంగా ఉన్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఆ పార్టీ పెట్టి ఖచ్చితంగా ఉంటారా లేదంటే చూడాల్సిన పరిస్థితి. అయితే మరోవైపు ఆమె 2వ తారీఖు పార్టీ పెడతారు, బహుజన సామాజిక తెలంగాణ పార్టీ పెడతాం ఒక పార్టీ పెడతారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆమె క్లారిటీ వస్తేనే దీనికి సంబంధించి పార్టీ పెడతారా లేదైతే దీనికి సంబంధించి మరొక 2 రోజులు క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. రామ్ నరేష్, జూన్ 2న కొత్త పార్టీ ప్రకటన ఖాయమంటున్నారు జాగృతి నేతలు. ఇది నిజమైతే ఆమె బీఆర్ఎస్ ను వీడడానికి గల కారణాలేంటి? బీఆర్ఎస్ పార్టీలో ఆమెకి ప్రాధాన్యత లేదు అని చెప్పేసి ఇప్పటివరకు ప్రచారం ఎక్కువగా సాగుతుంది. ఆమె లేఖలో పేర్కొన్న అంశాలు కూడా ఇదే విధంగా ఉంది. పార్టీకి సంబంధించిన అభిప్రాయం పార్టీ నుంచి పనిచేసిన వాళ్ళకి ఎవరికి గుర్తింపు ఇవ్వట్లేదు. అదేవిధంగా పార్టీలో కొన్ని శక్తులు అంటే కేసీఆర్ చుట్టూ కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. తాను ఏదైతే నియోజకవర్గాలు దాదాపు 41 నియోజకవర్గాలు పర్యటించారో ఆ నియోజకవర్గాల పర్యటన సందర్భంగా పలు అంశాలు తన దృష్టికి వచ్చాయి. ఆ అంశాలను లేఖలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ వేడుకలు ఏదైతే జరిగాయో ఆ రజతోత్సవ వేడుకలకు సంబంధించి కేసీఆర్ ప్రసంగంలో కొంత ఏదైతే బీజేపీకి సంబంధించిన విమర్శలు ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో జరగలేదు అనేది కొంత వ్యక్తమైన పరిస్థితి ఉంది. బీజేపీకి బీఆర్ఎస్ దోస్తి అన్న విధంగా ఈ విమర్శలు ఉన్నాయి. ఎక్కువగా మంచి డైలాగులు కానీ అదేవిధంగా కేసీఆర్ స్థాయి అంటే కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా కూడా ప్రజల్లో కొంత ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి అనేది కనపడలేదు రైతోత్సవం. అదేవిధంగా పార్టీకి సంబంధించిన 2001 పార్టీ ఉద్యమ సమయం నుంచి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎన్ని వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆమె సొంత లైన్ తీసుకున్నట్టు అంటే ఏదైతే తెలంగాణ జాగృతి ఉందో అదే ఆ లైన్ లోనే వెళ్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా ఆమె అంటే
లిక్కర్ కేసులో బయటకు వచ్చిన తర్వాత ఆమె పూర్తిగా కొద్ది రోజులు సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత చేపట్టిన కార్యక్రమాలని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆయన కార్యక్రమాలు చేపట్టుకుంటూ పోయారు. ఏది బీపీ 40 శాతం రిజర్వేషన్ అమలు కానీ అదేవిధంగా పూల విగ్రహం ఏర్పాటు, అదేవిధంగా మేడే సందర్భంగా చేస్తున్నారు. ఇవన్నీ చూసుకుంటే కూడా ఆమె ఒక సొంత లైన్ లో వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఏదైతే లేఖ విడుదలైందో ఆ లేఖతో ఒకసారి అంటే కవిత పార్టీ విడతారు, సొంత పార్టీ పెట్టుకుంటారు అని చెప్పే ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరిగింది. దీనికి సంబంధించి కేసీఆర్ అయితే లక్ష్మీవారం చర్యల భాగంగా నిన్న రాజకీయ ప్రయత్నాలు అయితే చేశారు. అది పూర్తిగా సఫలమైనట్టు కనిపించలేదు. మరోవైపు దీనికి సంబంధించి కవిత ఇప్పటికే అంటే తన జాగృతి సంస్థ ఏదో ఉందో దాన్ని బలోపేతం చేసే దిశగా అయితే అడుగులు వేస్తున్నారు. 2వ తారీఖు పార్టీ ప్రకటన చేస్తారు అనేది విస్తృతంగా అయితే ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి రేపు లేదా ఎల్లుండి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.